లెవెల్ 2 కి మీ అందరూ రెడీయా? మొదలెట్టేద్దామా? సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దాం. డేర్ ఆర్ డై లెవెల్ నంబర్ 2. లెట్స్ బిగిన్ ది షో. క్రిష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు అవర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అన్నా నమస్తే. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? క్రిష్ గారు, నిన్న మేము ఇచ్చిన డేరే విత్ ఇన్ సెకండ్స్ లో అరగుండు గీసేసుకున్నారు ఆయన. సూపర్ డేర్ అయితే యాక్చువల్లీ. ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ నవదీప్ గారి ముఖం మీద ఏసి కొడతారో వాళ్ళు ఈ డేర్ గెలిచేస్తారు. సరిపోయింది. లైఫ్ లో ఎవరిని మొహాన నీళ్లు కొట్టారా? మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? కొట్టబోయ్యా? వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. మన యజమాని అంటే మన పెద్ద జడ్జి, మనకు దేవుడు. దేవుడు అంటున్నారు కదా, శివుడి మీద నీళ్లు పోస్తున్నాను అనుకుని పోసేయండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బట్ ఐ కాంట్ డిస్రెస్పెక్ట్ హూఎవర్ జడ్జింగ్ us. I won't do it. ఫేస్ మీద వాటర్ పడడం అనేది ఒక కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. క్షమించండి సార్, వారిని నేను కొట్టలేను సార్. ఆ గ్లాసులో నీళ్లు గనక నా మొహం ఎవరు కొడతారో ఒక 2 అడుగులు ముందుకేసి నుంచోండి. మీలో ప్రాణం మీద తీపి లేని ధైర్యవంతుడు ఎవరైనా 2 అడుగులు ముందుకేయండి. ఎస్, నాకు తెలుసయ్యా సింహం, నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా. ఎవరు చేయగలుగుతారంటే ఒకళ్ళే వచ్చారు, అది మాత్రం మర్యాద. మర్యాద మనీ. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? నెక్స్ట్ డేర్ ఏంటంటే తమ 2 చేతులను వాడి 2 వైపులా 2 స్క్వేర్స్ ఆ బోర్డు మీద పర్ఫెక్ట్ గా గీసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్గా ఉండాలి. బోర్డు మీద 2 చేతులతో స్క్వేర్ లేయడంలో మజా ఏముంటది క్రిష్ గారు? అందుకే ఒక ట్విస్ట్ ఉండబోతుంది. అది ఉండాలంటే మీ రైట్ హ్యాండ్ కి ఒక షేక్ బ్యాండ్ ని కట్టబోతున్నాం. వాళ్ళు డ్రా చేస్తున్నప్పుడు సడన్ గా అలా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద ప్లానింగే. మీకు ఇష్టం ఉంటే నా తదుపరి చిత్రంలో మీ చేత ఒక చిన్న పాత్ర చేస్తాను. అర్థమైందా నీకు? నన్ను తీసుకుంటా అంటుండు. ఏంట్లో సినిమాలో నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ డేర్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు షర్ట్లెస్ అవ్వాలి ఫస్ట్. బేసిక్ గా మేము ప్లాన్ చేసిందే వ్యాక్సింగ్. ఆయన ముందే ఇంట్లో చేసుకుని వచ్చాడు ఇవన్నీ. ఇంకొకరిని ఎవరిని తీసుకుంటావు శ్రీతేజ? నన్ను తెలుసుకో, ఆడికి వస్తా నేను. సో ప్లీజ్ కాల్ మీ. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఇద్దరు ఓటపిల్లు. ఎందుకు బిగ్ బాస్ ఈ బంపర్ ఆఫర్ దగ్గర నుంచి చూపించేది? ఒక్కసారి నువ్వేమన్నా రంగిళాలో ఊర్మిళ అనుకుంటున్నావా? ఎలా చూపిస్తున్నావు? రెడీ మండుతున్నట్టుంది. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. లాస్ట్ అండ్ ఫైనల్ డేర్ ఇస్ మీ ఫోన్లని ఇక్కడున్న ఈ హ్యామర్స్ తో పగలగొట్టండి. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగు? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. అంత ఆవేశం ఏమిటా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? వాట్ ఆర్ యువర్ కరెంట్ థాట్స్? లాస్ట్ అవకాశం ఉండే నాకు చేయాలనిపించింది, చేసిన. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నా ఎమోషనల్ సైడ్ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. టాలియా దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? కంగ్రాచులేషన్స్ నాగ ప్రశాంత్, యు ఆర్ ఇంటూ టాప్ 15. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? నా సపోర్ట్ ఎవరి భుజం మీద నా చెయ్యి పడుతుందో నేను సపోర్ట్ చేస్తున్నట్టు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లో కనపడే కామనర్స్ ఈ 15 మంది నుంచే రాబోతున్నారు.
ఎవరు బాబు మీరంతా? జియో హాట్స్టార్ కి వెళ్ళండి, మీకు నచ్చిన కామనర్ కి ఓట్ చేయండి, వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9